ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయపు శుభాభివందనాలు తెలియజేస్తూ మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు ఈ ఉదయం మీ ఇంటిలోనికి తీసుకొని రావడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకి సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రతి ఉదయం మీ ఆత్మీయ క్షేమాన్ని కలగజేస్తున్నాయని, ఆ రోజంతా ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీ ఆత్మీయ క్షేమం మేలుకరంగా ఉండయి అని అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులతో పంచుకోండి. దేవునికి మహిమ. అనేకులు ఆత్మీయ మేలు కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నం ప్రభు మీ ద్వారా సఫలపరచాలని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుగా బ్రతకాలి, వేరుగా ఉండాలి అని అనుకునేటటువంటి వాడు సఫలీకృతమైన సామర్థ్యమైన అభివృద్ధి, ఆశీర్వాదం, ఉపదేశం, మంచి ఉపదేశం, వీటన్నిటికీ విరోధి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలా జ్ఞానం, అభివృద్ధికి కలగజేసే జ్ఞానం, మంచి ఉపదేశాన్ని ఇచ్చే జ్ఞానం, సఫలీకృతమైన సామర్థ్యమైన అభివృద్ధినిచ్చే జ్ఞానం, దానికి వేరుగా ఉండాలనుకునేవాడు ఆ జ్ఞానానికి విరోధంగా ఉంటాడంట, వ్యతిరేకంగా ఉంటాడంట. అసలు వేరుండాలనే మనసు రావటమే వ్యతిరేకమైన మనసు. స్వేచ్ఛగా బ్రతకాలనే మనసు రావటమే వ్యతిరేకమైన మనసు. ఒక కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు ఇంటిలో ఒకళ్ళు నేను వేరుగా బ్రతకాలి అని అనుకుంటే అప్పుడు ఏమైంది? వేరుగా బ్రతకటం అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటం, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం, వారి ఆశలు నెరవేర్చుకోవటం కోసం వేరుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంట్లో మన పిల్లవాడికి పెళ్లి చేసామనుకోండి, కొద్ది రోజుల తర్వాత వాడు మన మాట వినకుండా నేను వేరుగా బ్రతుకుతానంటాడు. అంటే ఏంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నారు. మన ఇష్టాలు, మన కష్టాలు, మన ఆశలు వాళ్ళకి నచ్చట్లా. అందుకని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి, వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవటానికి వాళ్ళు వేరుగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు సంఘాల్లో కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులు కూడా వేరుగా బ్రతకాలని చూస్తున్నారు. సంఘాల్లో ఒక దైవ సేవకుడి దగ్గర శిష్యరేఖం చేసి ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయ నాయకుడి దగ్గర లేదా ఆత్మీయ తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు వేరుగా బ్రతకాలని, వేరుగా ఉండాలని చూస్తున్నారు. ఎందుకని? వారి కోరికలు, వారి ఆశలు అవి నెరవేర్చుకోవటం కోసం. అంతకన్నా వేరే ఇంకేం ఉండదు. అర్థం కాల? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మా పాస్టర్ గారు మంచోడు కాదండి, మా ఆత్మీయ తండ్రి మంచోడు కాదండి, మా నాయకుడు మంచోడు కాదండి అని మీరు చెడ్డ పేరేసి బయటికి వెళ్ళిపోయారనుకోండి, రేపు నీ దగ్గర పిల్లలు కూడా అదే చెడ్డ పేరు వేస్తారు, అదే మన మీద బ్యాడ్ వేసి. ఎందుకంటే ఏది ఇత్తుతామో అది కోస్తాం కదా, బ్యాడ్ వేసి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు కొంతమంది ఏమంటారంటే, వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా పోతే అలా పోకూడదు, ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టి నాయకుడిని వదిలిపెట్టి అలా పోకూడదు, నీకు శాపాలు వచ్చేస్తాయి అని అంటారు. మరి నువ్వు చేసిన పని ఏందిరా? నువ్వు చేసిన పని అదే కదా. ఇప్పుడు మనం ఒక సామెత వేస్తాం కదా, మరి ఆ తల్లి దూడ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అని. తల్లి ఎక్కడుంటే పిల్ల కూడా అదే నేర్చుకుంటుంది కదా. అదే అని నువ్వు ఒక తండ్రిని వదిలిపెట్టావు, ఒక నాయకుడిని వదిలిపెట్టావు, నువ్వు ఇత్తింది అది. ఈరోజు నీ పద్ధతి నచ్చక కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. అది మంచిది కాదని నువ్వంటే, నువ్వు నీతి పాఠాలు నేర్పిస్తే అది ఎట్ట కుదురుద్ది? ఒకప్పుడు నువ్వు చేసిన పని ఏంది? ఇప్పుడు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నగారు కారులో ఎక్కించుకొని ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్తుంటే స్కూల్కి, ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపారంట. పోలీసులు ఆపితే వాళ్ళ నాన్నగారు డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేస్తున్నాడంట. ఆలోచన చేస్తూ ఉంటుంటే, కంగారు పడతా ఉంటుంటే పిల్లవాడు అన్నాడంట, నానా ఏంది కంగారు పడుతున్నావు అంటే, డ్రైవింగ్ లైసెన్స్ లేదురా, ఇప్పుడు వీళ్ళు ఫైన్ వేస్తారేమో అది అని చెప్పేసి. అంటే అదే ఉంది నాన్న, ఒక 100 రూపాయలు ఆడి చేతిలో పెట్టు, ఆడు పావనిస్తాడు అని అంటే, తప్పమ్మా అని చెప్పేశాను. అదేంది నాన్న తప్పు అంటావు? నేను
మార్కులు తక్కువ వస్తే మా స్కూల్లో మాస్టర్ గారికి ఒక 100 రూపాయలు ఇచ్చి నన్ను పాస్ చేయించావు కదా, మరి ఇప్పుడు తప్పే ఉంటావేంది నాన్న, ఇప్పుడు కూడా అదే చేయొచ్చు కదా. వాళ్ళ నాన్నకి జ్ఞానోదయం వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లవాడు చేసిన తప్పుడు పని సరి చేయాలా, ఆయన సరి చేసుకోవాలా, వీళ్ళిద్దరిలో ఎవరు తప్పుటోళ్ళు? తండ్రి మాదిరి చూపిస్తే పిల్లవాడు నేర్చుకొని పిల్లవాడు అట్లా చెప్పాడు. అలా చెప్తే ఇప్పుడు తండ్రి సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? తప్పును సరి చేసుకోవాలి. తప్పును సరి చేసుకోవాలని అంటే క్షమాపణ అడుక్కోవాలి. క్షమాపణ అడుక్కొని మరలా నీ నాయకుడి దగ్గర ఉండి కొనసాగితే అప్పుడు మా నాన్న మంచోడు, బుద్ధి గల్లవాడు, జ్ఞానం గల్లవాడు, అభివృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం, క్షేమం కోసం ఆత్మీయ నాయకుడితో ఉండటానికి ఇష్టపడ్డవాడు, బుద్ధిమంతుడు అని అనుకుంటాడు. అటకాకుండా ఈసారికి పోతే పానీయాలంటే రేపు వాడు కూడా అదే చేస్తాడు. ఈ బుద్ధి జ్ఞానం లేదా మీకు? అంటే బోధ మీకే ఉంటుందా? మీ పిల్లలకు ఉండదా? మీరు చేస్తేనేమో కరెక్టు, పిల్లలు చేస్తేనేమో తప్పా? ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నువ్వు చేస్తున్న పని ఏంది? ఈరోజు చాలామంది సంఘాల్లో ఇట్లానే ఉండిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడని ఒక వాక్యం మనం చెప్తాం కదా, స్వేచ్ఛగా బ్రతకాలన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, స్వేచ్ఛగా బ్రతకాలన్నాడు. అట్లా పోయేవాళ్ళు తిరిగి వస్తారు మరలా. కానీ తండ్రే తప్పుటోడయ్యి, తండ్రే తప్పుడు మార్గాలు నడిస్తే, తండ్రే స్వేచ్ఛానుసారంగా బ్రతకాలని తాగుబోతాయో, తిరిగిపోతాయో, తిట్టుబోతాయో, పనికిమాలినోడయ్యో తండ్రి వేరుగా ఉండాలని కోరుకున్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు ఏ విత్తనాలు ఇత్తుతారు? పిల్లలు ఏ పంట కోస్తారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. అలాంటప్పుడు పిల్లలు సత్యములో ఉండాలని, నీతిలో ఉండాలని, యథార్థతలో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అది తప్ప? అది కరెక్ట్ కాదా? అది న్యాయం కాదా? సత్యం నీకు అసత్యంలా కాపాడుతుందా? నీతి నీకు అవినీతిలా కాపాడుతుందా? ఆ రోజు నువ్వు చేస్తే కరెక్టు, ఈరోజు నీ పిల్లలు చేస్తే తప్పు. ఎంతవరకు ఇది సమంజసం? ఎంతవరకు ఇది సమంజసం? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు సంఘాల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, వేరుండ గోరువాడు ఒకవేళ తప్పిపోయిన కుమారులాగా గర్వంతోనూ, అహంకారంతోనూ, దురాశలతోనూ మరి స్వేచ్ఛగా బతకాలని చివరికి అంతా పోగొట్టుకొని ఏమీ లేని పరిస్థితుల్లో మరలా తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి తండ్రితో కలిసి ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు బయటికి పోయి నువ్వు ఎట్లా దీవించబడతావు? వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానానికి విరోధి. జ్ఞానానికి విరోధి అంటే ఉపదేశానికి విరోధి, మంచి చెప్తానికి విరోధి, అభివృద్ధికి విరోధివి, ఆశీర్వాదానికి విరోధివి, దేవునికి మాటలకి, దేవుని జ్ఞానానికి విరోధివి. అట్లా విరోధంగా ఉండాలని అనుకున్నా నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? రేపు దేవుని దగ్గర ఏం సమాధానం చెప్తావు? ఏమి సమాధానం? లెక్క అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్తావు? అది నీకు దీవెన, మేలు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీ కుటుంబంలో నీ బిడ్డలు బయటికి వెళ్ళాలని కోరుకుంటే ఒకవేళ సమాధానంగా వెళ్ళిపోండి, సమాధానంగా పంపించండి. ఒకవేళ తప్పు తెలిసి తిరిగి వస్తే ఇంట్లోకి చేర్చుకోండి. అది ఆశీర్వాదం, దీవెన. బైబిల్లో ఒక మాట చెప్తుంది, కలిసి ఐక్యతగా ఉండమని చెప్తుంది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. వేరుగా ఉంటే, లోతు వేరుగా ఉండాలని చూశాడు. ఏం జరిగింది? నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. లోతుకి ఫ్యామిలీ ఉందా? కుటుంబం ఉందా? లైఫ్ ఉందా? లేదు. ఏ తండ్రి దగ్గర ఏ తప్పు లేకుండా, తండ్రి దగ్గర ఏ అన్యాయం లేకుండా లోతు వేరుగా వెళ్ళాలని పచ్చపచ్చగా ఉండాది చూసుకొని ఆయన వెళ్ళిపోయాడు. చివరికి తండ్రే దిక్కయ్యాడు, నాయకుడే దిక్కయ్యాడు. ఆలోచించే ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ నాయకుడు విషయాల్లో వేరుగా బ్రతకాలని, ఆశీర్వాదాలు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయగాకండి. మీ కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలి, మేలుతో నింపబడాలి. ఐక్యత ఉన్న చోట, కలిసి ఉన్న చోట ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఒక తండ్రిగా నువ్వు తీసుకునే నిర్ణయాలు మీ పిల్లల మీద ప్రభావం చూపకుండా, కుటుంబం మీద ప్రభావం చూపకుండా, ఒక ఆత్మీయ బిడ్డగా నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఒక ఆత్మీయ నాయకుడిగా నువ్వు తీసుకునే నిర్ణయాలు అవి ఆశీర్వాదకరంగా నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చూసుకో. ప్రభు నిన్ను దీవించును గాక.
సర్వకృప అనేది యేసు ప్రభువా నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపను బట్టి నాయన వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని అన్నావు. అలాంటి మనస్తత్వం కలిగిన ఆయన వ్యక్తులు ఎవరైనా కుటుంబాల్లో, సంఘాల్లో ఆయన ఉంటే అటు వారి తప్పులు తెలుసుకొని ఆశీర్వాదానికి విరోధంగా నేను ఉంటున్నాను, బోధకు విరోధంగా, దేవునికి విరోధంగా నేను ఉంటున్నానని వారి తప్పులు తెలుసుకొని మీ వద్ద ఉండి ఆశీర్వదించబడే కృప దయచేయండి. సంఘంలో ఉండి ఆత్మీయ నాయకుల దగ్గర ఉండి జీవించే కృప దయచేయండి. ఆశీర్వదించబడే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ అల్లాహ్.